ద్రాక్షారామం అనే గ్రామంలో విష్ణు శర్మ అనే పండితుడు ఉండేవాడు. ఆ గ్రామంలో దాదాపు అందరూ అక్షర జ్ఞానం లేని వాళ్ళే. వారందరికీ విద్య నేర్పాలన్న ఉద్దేశంతో ఆయన తన ఇంటినే బడిగా పెట్టి వచ్చిన వాళ్ళందరికీ చదువు చెప్పని ఆరంభించాడు. ఇవ్వగల వాళ్ళు తృణమో పనమో ఇచ్చేవాళ్ళు. బీద విద్యార్థులకు ఆయనే తిండి బట్ట కూడా ఇచ్చి చదువు చెప్పేవాడు. ఇలా ఉండగా ఆ గ్రామానికి పరమానందుడనే మహావిద్వాంసుడు వచ్చాడు. ఎందరో మహారాజుల చేత సత్కారాలు పొందిన ఆ విద్వాంసుడు విష్ణు శర్మ నడిపే గురుకులాన్ని గురించి విని ప్రత్యేకంగా ఆయన్ను చూద్దామని వచ్చాడు. వచ్చిన అతను 3 రోజుల పాటు విష్ణు శర్మకు అతిథిగా ఉండి ఆయన చేస్తున్న విద్యాదానం గురించి గ్రామ ముఖ్యుల ముందు గొప్పగా పొగిడి తాను ఆస్థానాలలో గడించిన డబ్బు కొంత విష్ణు శర్మకు బహుమానంగా ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు. పరమానందుడు రావడంతో గ్రామ ముఖ్యులకు విష్ణు శర్మ పట్ల గౌరవం రెట్టింపైంది. వాళ్ళందరూ విష్ణు శర్మకు బాగా ధన సహాయం చేశారు. ఆ సహాయం మూలంగా విష్ణు శర్మ ఇంకా ఎక్కువ మంది బీద విద్యార్థులను చేరదీసి వారికి చక్కగా తిండి సౌకర్యాలు ఏర్పాటు చేసి మరింత హెచ్చుగా విద్యాదానం చేయగలిగాడు. ఆ బడికి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా రాసాగారు. బడి మంచి ఉచ్చదశలో ఉండగా విష్ణు శర్మ ఆకస్మిక మరణం పొందాడు. బడి నడిపే భారం విష్ణు శర్మ కొడుకైన దేవశర్మ పైన పడింది. దేవశర్మ కూడా తండ్రితో పాటే సమానమైన పాండిత్యం కలిగినవాడు. కానీ అతని బుద్ధి తండ్రి లాంటిది కాదు. విష్ణు శర్మ బడి నడిపిన పద్ధతి దేవశర్మకు నచ్చలేదు. విష్ణు శర్మకు పుష్కలంగా డబ్బు లభించింది. కానీ ఆయన దాన్ని తన కుటుంబం సుఖంగా జీవించడానికి వినియోగించలేదు. వచ్చిన విరాళాలన్నిటినీ విద్యార్థుల మీదే ఖర్చు చేశారు. దేవశర్మ అలా చేయాలనుకోలేదు. తాను గురువు అవుతూనే అతను కొన్ని నియమాలు పెట్టాడు. చదువుకునే ప్రతి విద్యార్థి తన శక్తికి తగినట్టు గురుదక్షిణ ఇవ్వాలి. ఎవరి తిండి బట్ట వాళ్ళే చూసుకోవాలి. ఈ నియమాలు అమలు కాగానే బీద విద్యార్థులు బడి మానుకున్నారు. వాళ్ళే అధిక సంఖ్యలో ఉండటం చేత వాళ్ళు మానగానే బడి తీసిపోయింది. దేవశర్మ ఎక్కువ డబ్బు తెచ్చిన వారికి కొంత శ్రద్ధగా చదువు చెప్పటం, తక్కువ తెచ్చిన వారిని అశ్రద్ధ చేయటం జరిగింది. పొరుగుల విద్యార్థులు కూడా దీనివల్ల మానుకున్నారు. అంతో ఇంతో గురుకట్నం ఇవ్వగల వాళ్ళు కూడా తమకు చదువు రావటం లేదని బడి మానేశారు. ఈ విధంగా విష్ణు శర్మ చచ్చిపోయి ఏడాది తిరగకముందే ఆయన పెట్టిన బడి దాదాపు మూతపడింది. దేవశర్మ దగ్గర 2-3 శిష్యులే మిగిలారు. బడికి విరాళాలు నిలిచిపోయాయి. అందరూ పోగా మిగిలిన 2-3 శిష్యులు ఇచ్చుకునే గురుకట్నంతో దేవశర్మకు భుక్తి కూడా జరుగుబాటు కావడం లేదు. అతను ఆశించిన దానికి పూర్తిగా విరుద్ధంగా జరిగింది. ఆ గ్రామంలోనే ఉన్న దేవవ్రతుడనే యువకుడు విష్ణు శర్మ వద్ద చదువుకున్నవాడు. తాను చాలా బీదవాడయ్యుండి కూడా పొలం పని చేసుకుని జీవిస్తూనే రాత్రిపూట పేద పిల్లలను చేర్చి చదువు చెప్పని ఆరంభించాడు. అతను విద్యార్థుల నుంచి ఏమీ పుచ్చుకునేవాడు కాదు. చదువు మాత్రం అమిత శ్రద్ధగా చెప్పేవాడు. దేవశర్మ దగ్గర చదువు మానుకున్న వాళ్ళు చాలామంది రాత్రి వేళ ఇతని బడికి వెళ్ళి చదువుకుంటూ వచ్చారు. దేవవ్రతుడు తన మీద ఈర్ష్య కొద్దీ పోటీ బడి పెట్టి ఉచితంగా చెబుతానని అమాయకులను నమ్మించి తాను బాగుపడకపోగా తాను చదువుకున్న బడికి తీరని ద్రోహం చేశాడని దేవశర్మ ఊళ్ళో చాలా దుష్ప్రచారం చేశాడు. పొలం దున్నుకునేవాడి దగ్గర నేర్చుకున్న చదువు అదేం చదువని వెటకారం చేశాడు. అతను ఎంత ప్రచారం చేసినా దేవశర్మ వద్దకు మాత్రం విద్యార్థులు రాలేదు. ఇలా ఉండగా ఒకనాడు దేవశర్మకు విచిత్రమైన వార్త తెలిసింది. మహాపండితుడు పరమానందుడు ఆ గ్రామానికి వచ్చి 2 రోజులుగా దేవవ్రతుడి ఇంట ఉంటున్నాడట. ఊరి పెద్దలందరూ దేవవ్రతుడి ఇంటికి వెళ్తున్నారట. అక్కడ రోజు సద్గోష్ఠి జరుగుతున్నదట. 3వ నాడు దేవశర్మ తాను కూడా దేవవ్రతుడి ఇంటికి వెళ్ళాడు. పరమానందుడు ఊరి పెద్దలతో విద్యాదానం గురించి మాట్లాడుతూ దేవవ్రతుడు చేస్తున్న కృషిని మెచ్చుకున్నాడు. అన్ని దానాల వంటిదే విద్యాదానం కూడానని, విద్యాదాత మహాపురుషుడి కింద జమవుతాడని, విష్ణు శర్మకు సరైన శిష్యుడు వారసుడు దేవవ్రతుడేనని అన్నాడు. పరమానందుడు వెళ్ళిపోయాక దేవవ్రతుడి బడి పెరిగిపోయింది. అతనికి అంతులేని విరాళాలు లభించాయి. గ్రామ ప్రముఖుల పిల్లలంతా అతని బడిలో చేరారు. విష్ణు శర్మలాగే అతను కూడా బీద విద్యార్థులకు తిండి బట్ట ఏర్పాటు చేసి కొద్ది కాలంలోనే ఆ గ్రామంలో నిరక్షరాస్యుడన్నవాడు లేకుండా చేశాడు. విష్ణు శర్మ కొడుకైన దేవశర్మ తాను చేసిన తప్పుని అర్థం చేసుకున్నాడు. అన్ని వ్యాపారాలను చేయవచ్చును కానీ విద్యను వ్యాపారంగా అందించలేమని అర్థం చేసుకొని అతను తనకిష్టమైన ధనార్జనలో వ్యాపారాలను మొదలుపెట్టి సంతోషంగా జీవించసాగాడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.